వెల్కమ్ టు సప్తగిరి వాస్తు. ఈరోజు మైక్రో లెవెల్లో వాస్తు అబ్జర్వేషన్ని పరిశీలిద్దాం. మనం క్లీన్గా అబ్జర్వ్ చేస్తే కానీ ఎటువంటి వాస్తు దోషాలని మనం అబ్జర్వ్ చేయలేము. దానికంటే ముందుగా ఈ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేయండి. యారోస్ కనిపిస్తున్న చోటని మనం మెత్త లేదా కట్టు అని రకరకాలుగా పిలుస్తూ ఉంటాము. మనం ఎప్పుడు కూడా కట్టు లేకుండా డైరెక్ట్గా డోర్ని మనం తగిలించకూడదు. ఈ డయాగ్రామ్లో మెత్త లేకుండా డోర్ని డైరెక్ట్గా తగిలించడం అనేది మనం చూస్తున్నాము. ఇప్పుడు ప్రాక్టికల్గా మనం అబ్జర్వ్ చేద్దాం. ఈ ఇల్లు పశ్చిమ వాయువ్యం సింహద్వారం ఉంది. దీనికి ఉత్తరం గోడకి నేరుగా డోర్ని తగిలించడం జరిగింది. దీనివల్ల వాయువ్యం పెంపు దోషం వచ్చి ఈ ఇంట్లో వాళ్ళకి మానసిక ఒత్తిడి, నిద్ర లేకపోవడము, కోర్టు కేసులు, మనస్పర్ధలు ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి ఇటువంటి దోషం ఉన్నవాళ్ళు ఎవరైనా సరే మెత్త ఏర్పాటు చేసుకుని డోర్ తగిలించుకోవాల్సి